హాయ్ ఫ్రెండ్స్, ఎవ్రీ మంత్ పే స్లిప్లో ట్యాక్స్ డిడక్ట్ అవుతుంటే చాలా బాధ ఉంటుంది కదా. సో ఆ ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోవాలి అనేసి నేను ఒక ప్లాన్తో వచ్చాను. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ప్లాన్, చాలా యూస్ఫుల్ ప్లాన్. ఓకే, సో ఈ ప్లాన్ పేరు వచ్చేసి హెచ్డిఎఫ్సి లైఫ్ సంచాయ్ ప్లస్. ఓకే, సో ఈ ప్లాన్ టెన్యూరిటీ వచ్చేసి టోటల్ 36 ఇయర్స్. టోటల్ 36 ఇయర్స్. ఆ 36 ఇయర్స్ ఎలా డివైడ్ అవుతుంది అని అంటే, ఫస్ట్ వచ్చేసి 10 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ప్లస్ 25 ఇయర్స్. సో దీంట్లో వచ్చేసి మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ 1 lakh పర్ ఇయర్. ఓకే, 1 lakh per year, which is equals to 8,333 rupees per month. అంటే జస్ట్ మంత్కి 8,333 రూపీస్ సేవ్ చేస్తే చాలు. ఓకే, సో ఈ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ 10 ఇయర్స్. ఈ 10 ఇయర్స్ ఏదైతే మనం 1 lakh ఉంటుందో అది పే చేయాలి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ వచ్చేసి 1 lakh రూపీస్ మనం పే చేస్తాం హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. ఓకే, సో ఆఫ్టర్ 10 ఇయర్స్ అంటే 10 ఇయర్స్కి మనం ఎంత పే చేస్తామంటే 10 lakhs పే చేస్తాం. ఓకే, సో ఆఫ్టర్ 10 ఇయర్స్ ఖతం అయిపోయాక ఈ 1 ఇయర్ మనం బ్యాంక్ ఏం పే చేయక్కర్లే, బ్యాంక్ రివర్స్లో మనకి ఏం పే చేయదు. ఓకే, సో 11 ఇయర్స్ అయిపోతుంది. ఆఫ్టర్ 11 ఇయర్ ఫ్రమ్ ది 12th ఇయర్ నువ్వు ఏదైతే 1 lakh కట్టావో ఆ 1 lakh నీకు 25 ఇయర్స్లో రిటర్న్ వస్తుంది. ఓకే, సో 1 నుంచి 25 ఇయర్స్ వరకు నీకు రిటర్న్ ఎవ్రీ ఇయర్ 1 lakh చొప్పున చూసుకుంటే నీకు వచ్చే రిటర్న్ వచ్చేసి 25 lakhs. ఓకే, ఇది కాకుండా ఎట్ ది టైమ్ ఆఫ్ 36 ఇయర్స్ అంటే మొత్తం ప్లాన్ వచ్చేసి 36 ఇయర్స్ కాబట్టి మెచ్యూరిటీ టర్మ్ అంటారు దీన్ని, ఈ 36 ఇయర్స్. సో ఈ 36 ఇయర్స్ కంప్లీట్ అయిపోగానే నీకు లంసమ్ అమౌంట్ ఒక 10 lakhs వస్తుంది. ఓకే, సో టోటల్ మనకు వచ్చే బెనిఫిట్ దీంట్లో ఏంటి, ఈ 10 lakhs తీసేస్తే టోటల్ అంటే ఈ 10 lakhs సేవింగ్స్ లాగా అనుకుంటే టోటల్ మనకి 35 lakhs వస్తుంది ఎట్ ది ఎండ్ ఆఫ్ 36th ఇయర్. సో దీంట్లో బెనిఫిట్ ఈ 10 lakhs అసలు నేను ఎందుకు కట్టాలి అని అంటే, గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారం అండర్ 80C ఈ 1 lakh ఏదైతే నువ్వు ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్ చేస్తున్నావో అది ట్యాక్స్ ఎగ్జంప్షన్ లాగా నువ్వు ట్యాక్స్ ఎగ్జంప్షన్ లాగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 lakh గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడం బదులు ఇక్కడ సేవ్ చేసుకుంటే మనకి సేవింగ్స్ లాగా అయిపోతుంది, ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ అవుతుంది, మనం గవర్నమెంట్కి కట్టకుండా మన దగ్గరే పెట్టుకోవచ్చు మన డబ్బులు, ప్లస్ హై రిటర్న్స్. ఇంత రిటర్న్స్ నీకు మామూలు ఫిక్స్డ్ డిపాజిట్స్లో రావు. ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్స్లో పెట్టుకుంటే ట్యాక్స్ సేవింగ్ అవ్వదు, దీంట్లో పెట్టుకుంటే మాత్రం ట్యాక్స్ సేవింగ్ అవుతుంది. సో దీంట్లో ఉన్న 3 బెనిఫిట్స్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ సేవింగ్ వచ్చేసి ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ ఏంటి అని అంటే హై రిటర్న్స్. ఇంకొకటి ఏంటి అంటే బెనిఫిట్, ఈ మొత్తము 36 ఇయర్స్ టర్మ్ ఏదైతే ఉందో ఈ టర్మ్ మొత్తానికి నీకు 12 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే ఇన్ కేస్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఏమైనా అయితే, అనుకోని సంఘటనలు ఏమైనా అయితే మీకు 12 lakhs మీ నామినీ డీటెయిల్స్ ఇవ్వాలి, ఆ నామినీకి 12 lakhs ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ది టైమ్ ఆఫ్ 12th ఇయర్ ఇన్ కేస్ మీకు ఏమైనా అయితే ఈ 25 ఇయర్స్ 1 lakh చొప్పున వాళ్ళకి ఆ నామినీకి వెళ్ళిపోతుంది. సో ఇది ఇన్సూరెన్స్
ట్యాక్స్ సేవింగ్స్, హై రిటర్న్స్ ప్లస్ ఇన్సూరెన్స్ లా ఈ 3 బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. సో ఇన్ కేస్ నేను 1 lakh కట్టలేను, 50,000 కట్టగలను అంటే 50,000 పెట్టి కూడా ఈ ప్లాన్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో హాఫ్ బెనిఫిట్స్ వస్తాయి. ఓకే, సో ఈ పాలసీ కానీ ప్లాన్ కానీ తీసుకోవాలి అని అనుకుంటే కింద నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చాను. నా నెంబర్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను క్లియర్ చేస్తాను. లేదు కమెంట్స్లో మీరు క్వశ్చన్స్ పెట్టినా కూడా నేను ఆన్సర్ చేస్తాను. ఎవడైతే మీ ఫ్రెండ్స్ ఉంటాడో పే స్లిప్ చూసినప్పుడల్లా రే ట్యాక్స్ కట్టాను అని ఏడుస్తుంటారు కదా, వాడికి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.